ఈరోజు వ్లాగ్ మా పెద్దమ్మాయి నా హెయిర్ని స్టైల్ చేస్తుంది. సో ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను. సో వెట్ హెయిర్తోనే ఇదేందో కర్ల్ టాక్ ఇది పూసింది. సో ఇప్పుడు ఏంటిది? మ్యాంగో మూసా తినచ్చా? ఏమిటండి మీరు మాట్లాడేది? నా జోక్కి ఒక్కటే నవ్వుతుంది. ఉండవు ఏదో పుస్సుమని వచ్చింది. నేను ఫస్ట్ టైం ఈమెతో నేను ఎట్లా హెయిర్ స్టైల్స్ ఎప్పుడో చేయించుకున్నాను, కానీ ఇట్లా ఇవన్నీ ఈమెతో చేయించుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు శివరాత్రి, ఈరోజు శివరాత్రి గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళేటప్పుడు ఈమె అడిగింది నేను నీకు చేయనా అని. సో టైం ఉంది, మా ఆయన వచ్చే లోపల రెడీ అవుదామని చేస్తున్నాం. మా పెద్దమ్మాయి వ్యానిటీ డెస్క్ చూడండి, ఇక్కడ బాగుందా? ఇదిగో చిన్నది కూడా వాడుతుంది. అది నేనే పనికి మాలిన దానంటే ఇది అంతకన్నా పనికి మాలి. ఇదిగోండి ఈ జోకే అవుతుందా? ఈ వ్యానిటీ డెస్క్. సో యాక్చువల్లీ చూడండి వినాయకుడు పెట్టుకొని ఉంది, పర్లేదు బాగానే పెంచినట్టున్నా. ఇదండి ఇదంతా ఆమె డెస్క్లో ఇదేదో మేకప్ సామాన్లు. మొన్న తెచ్చుకున్న పన్నీర్ అలా తాగి ఆడే ఉంది, పడేయను కూడా పడేయలేదు, ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. ఎవరు ఊహించినటువంటిది. ఈమె చూడండి ఈ రూమ్లో ఈమెకి ఇదొక డ్రెస్సింగ్ టేబుల్, ఇదొక డ్రెస్సింగ్ టేబుల్. మామూలుగా చదువుకునే పిల్లల రూమ్లో స్టడీ టేబుల్స్ ఉంటాయి, కానీ మా ఇంట్లో చదువుకి చాలా దూరం కాబట్టి ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇదొక మేకప్ టేబుల్, ఇదొక డ్రెస్సింగ్ టేబుల్, అన్ని మేకప్కి సంబంధించే. అమ్మ బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటాడు మా ఆయన ఏదన్నా అడిగితే, మనకి ఎందుకు వచ్చింది. సో ఇది వాడి ఇప్పుడు నా హెయిర్ని ఎలా చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఏం పర్ఫ్యూమ్ స్టాండ్ కదా ఇది, ఇవన్నీ ఏం పర్ఫ్యూమ్ స్టాండ్. సో అయిపోయిందా? మూజ్ అయిపోయింది. జెల్ అన్నీ ఒకటే కంపెనీదా? కర్ల్ టాక్ ఇది ఎప్పుడు కొన్నవే నాకు తెలియకుండా. ఇవన్నీ ద బ్రాండ్ నేమ్ ఇస్ నాట్ యువర్ మదర్స్ అంటే నీ అమ్మది కాదు అని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కాకపోతే నువ్వు మదర్కి ఎట్లా పడుతున్నావే? జోకా. థ్యాంక్ యూ. సో మీకు ఇలాంటి కూతుర్లుంటే వాళ్ళ చేతికి నమ్మి మీ జుట్టుని ఇవ్వద్దు. నా జుట్టు ఎంత ఏడుస్తుందంటే నాకు తెలుస్తుంది. సో అది నా మీద చిన్నప్పటి నుంచి పెట్టిన పగ కక్ష మొత్తం ఇప్పుడు ఈ జుట్టులో చూపిస్తుంది. నాకున్నదే 4 ఎంటికలు, ఆ 4 2 పీకటానికి ప్లాన్ చేసింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అలా అనకూడదు. ఓ మై గాడ్ ఎంత బాగుంది. వికాస్ అని ఆమె పేరు. మాకు ఇండియా నుంచి మహాకుంభమేళాకి వెళ్ళిన ఫ్రెండ్ వాటర్ తీసుకొచ్చారు. సో ఆ వాటర్ వేసి తలస్నానం చేసాం ఈరోజే. Okay, you can go wear your sari now, and then once it dries a little, come to me. I'll put an oil in it. Oil? Because it's gonna be hard now. If you put an oil, it'll make it soft after. ఏందో మళ్ళీ రమ్మంటుంది డ్రై అయినాక. ఇప్పుడు చీర కట్టుకొని వస్తే డ్రై అయితే ఆయిల్ వేస్తుందంట. ఇదేంది ఎక్స్ట్రా ఇలా ఏందో 3 పూసి స్క్రంచ్. దీన్ని నమ్మి జుట్టు ఇచ్చిన చూడు, నా జుట్టుతో నేనే కొట్టుకోవాలి. అయ్యో మేకప్ లేకుండా చూసిస్తున్నారు అందరూ. పర్లేదులే, మేకప్ వేసినట్టే ఉంటుంది. ఓకే ఇప్పుడు అయిపోయింది. నా నైటికి తుడుస్తున్నావు నీ అంకమ్మ. సరే ఇప్పుడు అయిపోయింది, నేను వెళ్ళి శారీ మార్చుకొని తర్వాత ఈ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు శివరాత్రి గుడికి వెళ్తున్నాము. ఇది నేను మైసూర్లో ఐ థింక్ చాముండేశ్వరి టెంపుల్ అనుకుంటా. ఆ టెంపుల్లో ఆక్షన్కి దేవుడికి కట్టిన చీర ఇది కొన్నాను. సో దాని బ్లౌజ్ ఇది కాదు, నేను ఒకే వేశాను. సో ఈ సారీ ఆల్మోస్ట్ మనం వెళ్ళి 3-4 years అయిందని కూర్కి వెళ్ళి 4 years అయి ఉంటుంది ఈజీగా. నేను ఆ తర్వాత అసలు అప్పటి నుంచి కట్టలేదు, ఇప్పుడే బయటికి తీసాను. ఈరోజు గుడికి వెళ్తున్నాను కదా, కొత్తది కడదామని. యాక్చువల్లీ ఐ కుడ్ స్టిల్ స్మెల్ దట్ గుడ్లో విభూది కుంకుమ స్మెల్, విభూది స్మెల్ ఎక్కువ ఉంది. సో ఈరోజు శివరాత్రి, సో ఇట్స్ నైస్ రైట్. ఐ లవ్ దిస్ కలర్. సో టెంపుల్కి వెళ్తున్నాం మనం కూడా, మీరు కూడా రండి చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఈషా ఫేస్ చూపించు. ఓకే రమణి మీ ఫేస్ ఎక్కడ? అబ్బా ఫుల్ అసలు రమణి బాగా కనిపిస్తుంది. మేమిద్దరం వెనకాల అసలు కనిపించట్లేదు. రమణి వాళ్ళ హస్బెండ్ పాపం మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మేమందరం కలిసి ఇప్పుడు హిందూ టెంపుల్కి వెళ్తున్నాం.
సో హిందూ టెంపుల్లో కూడా శివరాత్రి ఎట్లా జరుగుతుందో చూద్దాము. కొంచెం దూరం ఇది, సో మీరు కూడా ఓపిక్గా మాతో పాటు వచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, అక్కడ కలుద్దాం. వీళ్ళు చూడండి, మా అక్కకి నా గురించి ఈ రమణి వచ్చి చాడీలు చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుడికి వెళ్దాం. గుడికి వచ్చాము. ఈ రమణి నాదా అమ్మవారి గుడిలో మైసూర్లో దేవుడు చీర. అబ్బో ఓకే, లోపలికి వెళ్దాం రండి. నా గురించి మంచిగా చెప్తుంది. రంగులయోదిశ్చ మే యజ్ఞేన కల్పంతాం రుక్ష మే సామచ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మే రతశ్చ మే వ్రతంచ మే అహోరాత్రయోర్వృష్ట్యా బృహద్వ్రదంతరే చ మే యజ్ఞేన కల్పేతాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంకా టెంపుల్లోనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ టైం ఎంత? లాక్ చేయి చాలు. చూపించు. 1 o'clock. సో 1 అయింది. గోయింగ్ నౌ ఆల్ స్పెండ్. యా, సో శివరాత్రి ఫస్ట్ టైం నేను రమణి నిజంగా నా ఫస్ట్ టైం నేను ఏ శివరాత్రికి ఇంత దాకా మేల్కొనడం లేదు. రమణి పుణ్యాన థ్యాంక్ యూ సో మచ్ రమణి. 2 టెంపుల్కి వెళ్ళి చూసాం. సాయిబాబా టెంపుల్, హిందూ టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా అయింది శివరాత్రి. హ్యాపీ శివరాత్రి ఎవ్రీవన్. మ్యాంగోస్ వాళ్ళు ఇవ్వనే లేదు, తెచ్చుకున్నారు ఇద్దరు. పూజారి ఇవ్వకుండా తెచ్చుకున్నారు. అదని నేను చెప్పను, వేరే వాళ్ళదే చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇక్కడ. చూడండి, ఆవిడ గారేమో ఒక అబ్బాయిని చూసి లడ్డు అనింది పాపం. పిల్లల్ని చూసి లడ్డు అంటున్నారా రమణి? 10 సార్లు చెప్పి వాళ్ళు వినిపించకపోయినా కరెక్ట్. ఈమెమో పిల్లలందరినీ లడ్డు అనింది. చూడ్డానికి నేను వెళ్ళి వాళ్ళకి చెప్పేసాను మిమ్మల్ని లడ్డు అంటుందని. మా హిందూ టెంపుల్. నా ఫస్ట్ శివరాత్రి. ఇంత నైట్ ఇప్పటిదాకా మేల్కొని ఉన్నాను. హ్యాపీ శివరాత్రి.